సీను, అరే సీను, ఏమయ్యా మన సీన్ గారు ఏడి కనబడతలేడు? నా జేబులో దాక్కున్నాడు, దా అచ్చి తీద్దు. అయ్యో పరాష్కము, వయసు మీద పడ్డ కొద్దీ మాటలు బాగానే వస్తున్నాయి. లేకపోతే ఆడో నిద్రముఖంతో లేచాడు, ఆ ఫోన్ పట్టుకుని పోయి బాత్రూంలో కూర్చున్నాడు. ఈ వెళ్తలేడు, నాకు వెళ్తలేడు. అత్తడితి అండ్ల కూడా వాడిని ప్రశాంతంగా పోనీవా? ఏ అట్లా కాదు, వాడి దానిలో చూసి అర్ధగంట అవుతుంది. వాడు ఏం కట్టం చేస్తాడు నా దగ్గర? ఓ కాదు అన్నకది లేదు ఉండదు అంటారా? బువ్వ కూర కూడా అన్నకే పంపటవా? ఏం కొడుకురాను మొత్తం మీద. వస్తాను చూడు. అవురా వారి ఇంతగా ఫోన్ ఏముండదురా, తినంగా పోనే, పండుకోంగా పోనే, ఆఖరికి ఇది ఓంగా కూడా పోనే అవసరమా రా? అది కాదే బాబు, నాకు ఈ ఫోన్ చూడకపోతే నాకు ఇది రాదే. అవ్వా నీకు పని అపాట, అసలు పని పాటు ఉంటానో మంచుకోండు, ఊకే దీంతోనే ఆడుకోబడుతుంది. ఊకో, మన అన్నంతే నీకు నిద్ర పట్టదా? ఇగో మీ అయ్యి అంతే గాని పోయి గల్ల చక్క వాళ్ళ ఇంట్లో పాలు తీసుకురాపోరా. సరేనండి. నువ్వు గట్ల వెనుకేసుకురా, గట్ల వెనుకేసుకొస్తేనే గాలి గాలి తయారవుతాడు, పూర్తి అదోని తయారవుతాడు. వాడు ఓ పని పాట చెప్తే అయిపోద్ది కదా. అగో అట్లా మాట్లాడతావేంది? వాడు ఏమన్నా పెద్దోడా, పని చేసే వయసు వచ్చిందా? ఇంకా చదువుకుంటూనే ఉన్నాడు. ఇగో ఇంకోసారి వాడిని వాడు ముంగట తిట్టకు, వాడు బాధపడతాడు. ఏ ఊకే గట్ల వెనుకేసుకురాక చెప్తా మళ్ళీ గట్ల మాట్లాడతావేంది? నువ్వు గిట్ల వెనుకేసుకొస్తే పూర్తి అవారు తయారవుతాడు, పనికి రాకుండా పోతాడు. ఇదేమన్నా కొత్తనా? రోజు ఉన్నదేనాయ్. నువ్వు వాడిని అనక తప్పదు, నేను ఈయన కదప్పదు. బుక్కడంతా తిని పొలం కడిపోదు దా. మా దోస్తులు అందరూ ఐఫోన్ వాడతారు, నేను ఈ డబ్బా ఫోన్ వాడుతున్నా. నేను ఐఫోన్ ఎప్పుడు కొంటానో ఏమో. అమ్మా తీసుకొచ్చినవా? ఇటీ ఏమైందిరా అట్లా చిన్నపోయిన్నో? ఏం లేదమ్మా. అరే ఏమైందిరా చెప్పు. అమ్మా మా ఫ్రెండ్స్ మొత్తం ఐఫోన్ వాడుతురమ్మా, నేను ఈ డబ్బా ఫోన్ వాడుతున్నామ్మా. నాకు ఐఫోన్ కావాలమ్మా. ఏంద్రా ఐఫోన్ కావాలా? ఎంత ఉంటది అది? 1,00,000 రూపాయలు ఉంటుందమ్మా. 1,00,000 రూపాయలా? అమ్మో కన్ని పైసలు మన దగ్గర ఎక్కడ ఉన్నాయిరా? అట్లా అనకే అమ్మా, నాకు ఐఫోన్ కావాలమ్మా. అమ్మా ప్లీజే కొనియే. ఏంద్రా 1,00,000 రూపాయలంటే చిన్న ముచ్చట్నా? అప్పటికి మీ అయ్యకు తెలియకుండా 20,000 పెట్టి ఈ ఫోన్ కొనిచ్చిన. ఈ ముచ్చట తెలిసే మీ అయ్య ఇప్పటికీ మన మీద కారాలు మిరియాలు నూరుతుండు. ఇక ఈ 1,00,000 రూపాయల ముచ్చట తెలిసిందనుకో ఊకుంటాడా? ఆయన ఇప్పటికిప్పుడు 1,00,000 రూపాయలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చేది? అమ్మా నాకు ఎట్లా చేసిన ఫోన్ కొని, నువ్వు నాకు ఫోన్ కొని అయిపోయినావు అనుకో, నేను అన్నం తినుడే బంద్ చేస్తా. అరే ఏంద్రా గట్ల మాట్లాడుతున్నావు? ఎవరైనా ఫోన్ కోసం అన్నం తినడం బంద్ చేస్తారా? అసలే ఇంట్లో ఎల్లుడు కష్టంగా ఉందిరా. ఇప్పుడైతే ఈ ఫోన్ వాడుకో బిడ్డ, తర్వాత మీ అయ్యకి చెప్పి నేను కొనిపిస్తా. అమ్మా ఒకసారి బయటకి వచ్చి చూడే, మా దోస్తు గారు ఐఫోన్ వాడతారు, అలా ముంగట నీకు డబ్బు ఫోన్ వాడుతున్నా ఇజ్జత్ పోతుందమ్మా. అరే అట్లా ఆలోచించకురా, వాళ్ళంటే ఉన్నోళ్ళు మనం లేనోళ్ళం. మన ఇంటి పరిస్థితి నీకు తెలుసు కదా. అయినా గిట్లా అనుడు కరెక్ట్ కాదు బిడ్డ. మీ అయ్యకి తెలిస్తే ఊకోడు, సంపి పడేస్తాడు మనల్ని. అమ్మా నాకు ఫోన్ కొని తాకునేవా, నాకు ఇవ్వని చెప్పకు. నాకు ఎట్లేదు, నాకు ఫోన్ కావాలి. ఏంద్రా ఎంత చెప్పినా నీకు అర్థమైతలేదా? 10,000 20,000 అయితే నేను సర్దుతా గానీ అన్ని పైసలంటే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేది? నాకు అవ్వని చెప్పకమ్మా, నాకు ఫోన్ కావాలి అంతే. అయితే మీ అయ్యని అడుగుపో. అమ్మా ఆయన కొనియడం నీకు తెలుసు కదా, ఆయన అడిగి వేస్ట్. నాకు గవ్వని చెప్పకు, నాకు కొనిస్తావా కొనియవా అంటే నేను కొడుకుని కాదా? ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేనా? చెప్పినా కదా ఇప్పుడున్న ఫోన్ వాడుకో, తర్వాత ఎప్పుడైనా కొనిస్తాం. అంటే ఇప్పుడు కొనియా అంటావు? కొనియా. సరే కొనియకు. ఏంద్రా సీనుగా, సీను తలుపుది బిడ్డ, తలుపుది. సీను సీను తలుపుదిరా, నిన్నే తలుపుది. ఏం చేసుకోకు బిడ్డ, ఏం చేసుకోకు. అమ్మా ఫోన్ కొనిస్తావా కొనియవా చెప్పురా ఇప్పుడు. కొనిస్తారా? నువ్వైతే ఏం చేసుకోకు, రా బిడ్డ కొనిస్తా.
రారా ఏంద్రా గట్లు బెదిరిస్తారా? ఫోన్ కోసమని ఇంత పని చేస్తారా? నువ్వు ఒక్కగానొక్క కొడుకు మాకు, నీకేదన్నా అయితే మేము ఎట్లుంటావురా? నాకు ఫోన్ కావాలమ్మా. సరే ఎట్లా కొనిత్తది, పో దానం చేయిపో, ఒక్కడంత తిందు. సరే అమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? వాడేమో ఫోన్ కోసం గంత పని చేయబోయిండు. 1,00,000 రూపాయలంటే అబ్బా ఎవరియ్యరు, ఇంట్లో నా పైసలు లేవు. ఈయనకు తెలిస్తే ఊకోడు. ఏం చేయాలి? ఎట్లా తీసుకురావాలి? అయ్యా సార్ లేడా అమ్మా? ఉన్నాడమ్మా, రండి. నమస్తే అయ్యా. ఏంటమ్మా ఇలా వచ్చావు? అది ఒక 1,00,000 రూపాయలు అప్పు కావాలయ్యా. 1,00,000 రూపాయలప్ప? ఇప్పుడెందుకమ్మా? అది ఏం లేదయ్యా, నా కొడుక్కి పెద్ద ఫోన్ కావాలన్నట. వాళ్ళ దోస్తుగాళ్ళందరికీ ఉన్నదట, వాని కూడా కావాలని ఇంట్లో గొడవ చేస్తండి అయ్యా. ఆ ఫోన్కి 1,00,000 రూపాయలు అవుతుందట. మాకు కూడా ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, వాడిని గారాభంగా పెంచినాం. వాడి సంతోషమే మాకు కూడా కావాలి కదయ్యా. అందుకే వానికి ఫోన్ కొనిద్దామని అనుకుంటున్నా. ఇప్పుడంటే పైసలు లేవు, అందుకే మీ కాడ అప్పు చేద్దామని వచ్చినాయ్యా. మీ పైసలు ఎక్కడికి పోవు, ఎట్లా అట్లా తీర్పుతాం. ఒక 1,00,000 రూపాయలుంటే ఇయ్యయ్యా. ఇంతవరకు కొడుకు ఏం పని చేస్తాడమ్మా? అది ఇప్పుడైతే ఏం చేస్తలేడయ్యా, ఖాళీగానే ఉంటుండు. ఏం పని చేయడానికి 1,00,000 రూపాయల ఫోన్ ఎందుకమ్మా? నేను కూడా మా మందులు ఇచ్చిన అయ్యా, కాకపోతే ఫోన్ కొనిస్తేనే పని చేస్తా అంటుండు. అందుకే ఫోన్ కొనిద్దాం అనుకుంటున్నా. సరే పైసలు ఇస్తా గానీ ఫోన్ కొన్న తర్వాత ఏదో ఒక పని చేసుకోమ్మా. సరే తీసుకొస్తా. ఇదిగో బిడ్డ, నువ్వన్నట్టే మీ నాన్నకు తెలియకుండా 1,00,000 రూపాయలు బయట అప్పు చేసి తీసుకొచ్చిన. ఇక నుండైనా మంకుపట్టు మాని మీ నాన్న చెప్పినట్టు నేను చెప్పినట్టు ఈయన బిడ్డ. సరే మమ్మీ. ఏమారా ఊకే ఫోన్ చేసుకుంటూ కూర్చున్నాడేనా? ఆ పొలం కాడికి రారాదు, పని బాగున్నదాడా? ఎట్లా పోదాం? ఎట్లా నడిచిపోవాలి? ఎట్లా ఓడిందిరా? నేను పోతాడా రోజు? నడుచుకుంటూ రాను డాడీ. మీది మోటార్ అన్న మరి, లేకపోతే రైలు అయిపోయిన ఆడికి? నడుచుకుంటే మా సూపర్ పోతున్నా ఇజ్జత్ పోతుంది. అంటే వాళ్ళు పోతలే రారా ఇటు? అలాగే మీది మోటార్ అన్న వాళ్ళకు ఏమన్నా తెలియదు, నేను రాను. రానంటే ఏం పని చేస్తావిడా? చూసినావా, పొలం కాడికి రాడు రానంటాడు. అద్దంటే మనం వెనకేసి రావడుతుంది. ఇంకెన్నో వెనకేసి కత్తావా అని వాడు ఎన్నో పనివంతులు అవుతాడు. నాకు ఎన్నడూ కట్టం తప్పుతుంది. అది కాదు బిడ్డ, నాన్న చెప్పినట్టు పొలం కాడికి పోవచ్చుగా. నీ సైకిల్ ఉంది కదా, నా మీద పో. మమ్మీ నీ సైకిల్ మీద పోను, నా ఇజ్జత్ పోతుంది. నా సూపర్ గారు అందరూ బండ మీద తిరుగుతారు, నీ సైకిల్ మీద పోతే నా ఇజ్జత్ పోదా? అరే సైకిల్ వస్తే ఇజ్జత్ పోతా, నడిచిరారా నాయంబడి? నడిచేత కూడా ఇజ్జత్ పోతా? నేను రాను. మరి అట్లనే ఎన్ని రోజులు నడిచిపోతానా, సైకిల్ పోతానా నేను? ఇగో రానా ఇంటికంటే నడవది. బా నడు, నాయచ్చాను. ఇంకా బంధంగా కింద కూర్చున్నావు ఇంట్లో. నేను రాను. రారా పోదాం. నేను రానంటే ఏంద్రా రానంటాను? ఓకే ఎన్ని రోజులు చేసి పెట్టాలా నేను? గారు కాదు కన్నడ వచ్చింది పంచాయతీ చదవా? ఎందుకయ్యా ఎదిగిన పిల్లోడిని గట్ల కొడతావు?
ఎందుకని ఎందుకేసుకొస్తాను ఇక నువ్వు చెప్పడం వాడికి ఇట్లా తయారైండు. అరే ఒక్కొక్క పొరాలు చూడు అయ్యకి ఎంత ఆసరం అవుతాడో. ఎందుకే వీడు పుట్టి భూమి మీద నీకు ఆసరం అవుతాడు, నాకు ఆసరం అవుతాడా? ఊరికి మారు చంపుతానే అనుకుంటున్నావు. మేడం మనం అమ్మి వేళ బురకిచ్చి ఎంత కాల్చానండి చేసుడు పాడుగాను ఎక్కడ నాశనం కాబట్టి. అట్లా కాదురా, ఎందుకురా మీ నాన్న కోపం తెప్పిద్దాం? వెనకాల పడిపోయి ఏదో పని చేయొచ్చు కదా, ఆయనకు ఆశ రావచ్చు కదా. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టు పనులన్నీ చేస్తా. నాన్నకు పొలం కాడ ఆసరు కూడా అవుతా. ఇవన్నీ పనులు చేయాలంటే నాకు బండి కావాలి. ఏందిరా బండి కావాలనా? ఏం మాట్లాడుతున్నావురా? ఆ మధ్యనే కదా పెద్ద ఫోన్ కావాలని బంకు పట్టుబడితే 1,00,000 రూపాయలు అప్పు చేసి తీసుకొచ్చిన, మళ్ళీ ఇప్పుడు బండి కావాలంటున్నావా? కాముచ్చట్ని మీ అయ్యకి ఇంకా తెలియదు. తెలిస్తే మన ఇద్దరిని చంపి పాతరేస్తాడు. బండి అంటే పట్టిన అవుతుందా బిడ్డ? ఎన్ని పైసలు కావాలి? ఫోన్ కోసం తెచ్చిన పైసల్ని ఇంకా అప్పు తీర్పలేం మనం. ఇగో ఈ బండి వద్దేవద్దు, మేము చెప్పినట్టినరా. ఏంది ఇప్పుడు నాకు బండి కొనియరానే? మా సోపతి అన్న ఎవరన్నా బండి అడిగితే బండి కొనుక్కుంటే ఏంటి అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. ఇవాళ రేపు ఆడిపోరు నాకు బండి ఉంది, నాకు లేదు బండి, నాకు బండి కావాలి. అరే ఏంద్రా అన్ని తెలిసి అట్లా మాట్లాడుతున్నావు? బండి వద్దేవద్దు చెప్పినట్టు. ఇప్పుడు మీరు కొనియాలి బండి, కొనియాలి బండి. నువ్వు బండి కొనియాలి, ఉడేసుకుని అత్త చూడు. మీరే బతుకోరు, మీరే మాట్లాడి వద్దు బిడ్డ, అదో రా బిడ్డ. రాను, చెప్పింది బిడ్డ, మన పరిస్థితి తెలిసి కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేను చచ్చిపోతున్నా, నేను ఊరేసుకుంటున్నా. అరే వద్దు బిడ్డ, చెప్పింది బిడ్డ. అరే తలుపుది బిడ్డ, తలుపుది. నేను చెప్పింది బిడ్డ. కానీ పైసలు మనకు ఆడలేవురా. బండి ఇప్పుడు కాకపోతే రేపైనా కొనుక్కోవచ్చు. రా బిడ్డ. నేను రాను, నేను చచ్చిపోతున్నా. అయ్యో అయ్యో బిడ్డ, తలుపుదీరా, తలుపుదీరా. ఏమైంది 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 ఎందుకు కడతారు? నువ్వు పొలం కాడికి రమ్మన్నావు, వాడేమో బండి కావాలని మంకు పట్టు పట్టిండు. అద్దు బిడ్డ, మన పరిస్థితి తెలుసు కదా అని చెప్తే ఈయనకుండా చచ్చిపోతా ఊరేసుకుంటా అని తలపేసుకున్నాడు. అయ్యా అరే తలుపుదీరా, కొనిస్తున్నారా? రా బిడ్డ రా. ఉన్నది ఒక్క కొడుకు, బండి కొనిస్తావు రారా? కొనిస్తారు కదా, నిజంగా బండి కొనిస్తారు కదా. నీకు ఇదేం పాడుబుద్ధిరా? బండి కొనిపోతే వస్తారా? నాకు కావాలి, నాకు బండి కొనుక్కొని చచ్చిపోతా. ఏం చేస్తారా బండి కొనుక్కొని? పని లేదా పాట లేదా, బండి కొనుక్కొచ్చి అట్టుగానే అయితే ఆదరా. అలా పెట్రోల్ కూడా మన దగ్గర పైసలు కారా పోసుకోవడానికి. నా ఇజ్జత్ కోసం బయట బండి లేకపోతే. అరే ఇజ్జత్ కోసం బతకకురా, నేను కట్టం చేసి బతుకురా. ఎందుకయ్యా ఇంకా వాడి మాటలు అంటావు? మనకున్నదా ఒక్కగానొక్క కొడుకు, మనకున్నదంతా ఏం చేసుకుంటాం? వాని కాకపోతే వాడి సంతోషంగా ఎక్కువ ఏం కావాలి చెప్పు మనకి? నిజమైన వాడేది చేతిలో రూపాయలు లేదా ఇప్పుడు? ఏడుకెళ్ళుకుంటావు బండి చెప్పు. అమ్మ నాకు బండి కావాలి. ఉండురా, నువ్వు అన్నది కూడా నిజమే. కానీ ఆ పటేల్ దగ్గర పోయి పైసలు అడుగుదామయ్యా, ఆలోచించు. ఇత్తడో ఇయ్యడో ఇప్పుడు. ఇదివరకు అప్పట్లో ఎప్పుడో తీసుకున్న పైసలు చెప్పొద్దు. నీకేం నాశకాలు మళ్ళీ ఇంతగానో కోసం పెడతాను నువ్వు. చేతిలో రూపాయలు వాళ్ళకి ఇదే పడరా నీకు? అరే ఏం కట్టపడతారు, పైసలు ఉన్నాయో లేవని ఆలోచన కూడా లేదా నీకు? ఎందుకయ్యా పాడుగాను ఒక్కొక్క ఆడిపోరు చూడు ఎట్లా ఆసర అవుతుంది అయ్యవకు. అంతకన్నా అర్థం వరణము. బండి కొనిస్తే నీకు ఆసరా అయితే అన్నాడు, పొలం కాడికి అత్త అన్నాడు. నాకు లేదయ్యా, బండి కొనిస్తే మంచిగానే ఉంటాడు. నేను చెప్తున్నా కదా. నేను నాకు కొనిస్తా లేదు, నేను చచ్చిపోతా. ఊకోరా, కొనిస్తా అన్నాడు కదా, ఊకో. ఇగో పోయి పైసలు తీసుకుని వస్తాం, బండి కొనుక్కుందాం. అయితే ఏం చేసుకో. సరే అమ్మా.
ఏమైంది ఇట్లా వచ్చింది? మీ దగ్గరికి వచ్చాను. దేనికి? ఏం లేదు, మా కొడుకు బండి కొంటా అంటాడు, చేతుల రూపాయి లేదు, 1,00,000 అప్పిస్తారేమని వచ్చినావు. మొన్న 1,00,000 తీసుకుపోయినా కదమ్మా. మొన్న 1,00,000 తీసుకున్నావు, ఏం చేసినావు? అవి మన శ్రీనిగాడు పెద్ద ఫోన్ కావాలంటే నీకు చెప్తే ఎక్కడ తిడతావో అని నేనే అయ్యగారి దగ్గరికి వచ్చి అప్పు తీసుకొని పోయి ఆయనకి ఇచ్చిన. అంటే అంతేనా, ఇంకేమైనా తీసుకున్నావు వేరే? ఇంకేం తీసుకోలేదు. ఎట్లా తీసుకున్నావా? నేను చచ్చిన అనుకున్నావా? నా వెళ్ళకుండా అప్పటికట్టే చేస్తానవా? నీకు చెప్దామని అనుకున్నా, కానీ అప్పటి సంది నువ్వు కోపంతోటే ఉన్నావు, అందుకే చెప్పడానికి భయపడ్డా. సరే అయ్యా, అయింది ఏదో అయిపోయింది. ఇంకా 1,00,000 ఉంటాయి, అవి కలిపి మా ఇస్తాం. సరే పట్టుకొస్తా. 1,00,000 అంటే ఏమనుకున్నావు? పెంకాసులు అనుకున్నావా? ఎట్లా కడతా అనుకున్నావు? మళ్ళా వాడు కష్టపడి నీకు తెచ్చిస్తాడు, నువ్వు ఉల్టా కడతా అనుకున్నావా? నాకు తెలియకుండా. అది కాదయ్యా, నీకు చెప్దామని అనుకున్నా. నాకు తెలియకుండా 1,00,000 తెచ్చి ఇంకా చెప్తా అనుకుంటా అంటాను. అసలు నాకు ముచ్చట చెప్పిన అయిపో కదా, 10 గడ 1,00,000 తెచ్చినా అంటే ఇవాళ ఇక్కడికి రాకపోదు కదా, వేరే కాడికి పోదు కదా. నాకు తెలియకుండా 1,00,000 తెచ్చినావు అంటే ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడో ఏం కథ అసలు. ఇంత ఇంకేమైనా తెచ్చినావేనన్నా? అదే నీ బంగారు కొడుకు కోసం. ఏం తీసుకురాలేదు. అయ్యో అన్న ప్రకారం తెచ్చేయాలి మరి. సరే ఇంకా చూస్తాను, మీ పిలువ వాడిని పిలిచి వాడిని చేతిలో పెట్టరాదు. వానికి సంబరం అయితే నీకు సంబరం అయితే ఇక. అరే సీరుగా ఈ బాబు పైసలు తీసుకొచ్చిన. ఏమయ్యా, మనతో పాటు నువ్వు కూడా పోవయ్యా. ఆ బండి గురించి మనకి ఏం తెలుసు, చిన్నోడు వాడు. నానా రానా బండి గురించి? నేను రానురా, ఆ బండి కూడా నాకు ఇష్టం లేదు. ఓ నువ్వే పోయి సంబరంగా కొనుక్కొని వేసుకొని రాపు. సరే అమ్మా, తెచ్చుకుంటా. ఏమయ్యా, వాడు బండి కొనుక్కుంటా అని అప్పుడు అనంగా పోయిండు, ఇంకా రాలేదు. ఒకసారి పోయి చూసిరా రాదు. ఏడికి పోయేది, వాడు కొనుక్కొని ఆ దోస్తులతో దావత్ గిట్ట చేసుకుంటాను కావచ్చు. రాడా తీరాదు, ఆడపిల్లనా పోయి ఎదురుగా పోయి చూడటానికి? కూర్చో. అట్లా కాదయ్యా, నాకెందుకో భయంగా ఉంది, పోయి చూసిరా రాదు. ఏం భయం నీకోటి? మాట్లాడుకుండు. ఎంత చెప్పినా నీకు ఎందుకు అర్థం కాదు? వాడికి బండి కూడా నడుపుడు కొత్త, ఎట్లా వస్తుండో ఏమో, పోయి ఒకసారి చూసిరా రాదు. హలో, ఏమైందయ్యా? ఎంత పని అయిపోయాయి. ఎంత పని చేస్తారా? ఇప్పుడు బండి అంటే బండి కూడా కొనిచ్చినాం కదరా. అయ్యో, నీకు ఏం కావాలని కొనిస్తాం బిడ్డ, నువ్వు లే బిడ్డ, లే బిడ్డ. మమ్మల్ని ఎక్కడ కాకుండా చేసిపోతావు కదా. ఏం చేసావురా? ఏదంటే అది కొనిస్తే కాదు బిడ్డ, ఒక్క కొడుకు కాదురా. బిడ్డ
ఈయనకి బండి కొనిపోయినా అయిపోవు, మనతోనే ఉండేటోడు. ఇంత పని చేసినావు, తప్పంత నాదే. నువ్వు ఎంత చెప్పినా వినకుండా నేనే గారం చేసిన. అయ్యో ఇప్పుడు మనకి కాకుండా పోయిండు. అరే అది సీను. తల్లిదండ్రులు కన్న పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకొని కష్టమైన నష్టమైన భరించుకుంటూ పెంచి పెద్ద చేస్తే తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతే ఆ తల్లిదండ్రులు పడే బాధ అంతా ఇంత కాదు. దయచేసి ఆలోచించండి. మీరు చేసే పనికి మీ తల్లిదండ్రులు జీవితకాలం బాధపడేలా చేయకండి.